నమస్కారం. దసరా శరన్నవరాత్రుల్లో రెండవ రోజు జగన్మాత బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. ఈ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే, భండాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడితో లలితా అమ్మవారు యుద్ధం చేస్తున్న తరుణంలో ఆ భండాసురుడి కుమారులైనటువంటి 30 మంది రాక్షసులను సంహరించటానికి లలితా అమ్మవారి హృదయం నుంచి 9 సంవత్సరాల బాలికగా బాలా త్రిపుర సుందరీదేవి అవతరించిందని దేవీ భాగవతంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి భండాసురుడి కుమారులను సంహరించటానికి లలితా అమ్మవారి హృదయం నుంచి అవతరించినటువంటి బాలా త్రిపుర సుందరీదేవి వరద అభయహస్తాలతో భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు దేవాలయంలో అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవటంతో పాటుగా మంత్రశాస్త్రపరంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న నామాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించుకోవాలి. ఆ నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చాలా సులభమైన నామం. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఇది నామం. ఈ నామాన్ని మనస్సులో స్మరించుకుంటే బాలా త్రిపుర సుందరీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే అమ్మవారి ప్రీతి కోసం పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు పాయసాన్నం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అమ్మవారి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే శరన్నవరాత్రులలో కుమారీ పూజ అనే పేరుతో బాలా త్రిపుర సుందరీదేవిని అర్చన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కుమారీ పూజ అంటే అర్థం ఏంటంటే, శరన్నవరాత్రుల్లో 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయసు మధ్యలో కలిగినటువంటి బాలికను సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి ఆ బాలికను ఇంటికి పిలిచి ఇంట్లో ఆడవాళ్ళు ఆ బాలిక కాళ్లకు పసుపు రాయాలి, పరిమళ ద్రవ్యాలు అలంకరించాలి, నూతన వస్త్రాలు బహూకరించాలి, భోజనం పెట్టాలి. ఆ బాలికను సాక్షాత్తు బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి ఆ బాలిక ఆశీర్వాదం తీసుకోవాలి. దీన్నే కుమారీ పూజ అనే పేరుతో పిలుస్తారు. 2 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల వయస్సు మధ్య కలిగిన బాలికను ఇలా బాలా త్రిపుర సుందరీదేవిగా భావించి శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కానీ లేదా ఏ రోజైనా కానీ అర్చన చేసినట్లయితే అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి మహిళామణులు పాత్రులై ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. 2 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికను కుమారి అనే పేరుతో పిలుస్తారు. 2 సంవత్సరాలు కలిగినటువంటి కుమారిని పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికను త్రిమూర్తి అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రిమూర్తి అనే పేరు కలిగినటువంటి బాలికను మనం పూజించినట్లయితే శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 4 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికను కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు. కళ్యాణిని పూజించినట్లయితే విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటారు. అలాగే 5 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికను రోహిణి అనే పేరుతో పిలుస్తారు. 5 సంవత్సరాల బాలికను శరన్నవరాత్రుల్లో ఏదో ఒకరోజు పూజించినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకోవచ్చు, మానసిక ప్రశాంతత కలుగుతుంది. 6 సంవత్సరాలున్న బాలికను కాళిక అనే పేరుతో పిలుస్తారు. కాళికను పూజించినట్లయితే అంతర్గత శత్రువుల బాధలు తగ్గిపోతాయి. వెనక నుంచి గోతులు తీసేటటువంటి శత్రువుల బాధను తగ్గింపజేసుకోవటానికి 6 సంవత్సరాల బాలికను తప్పనిసరిగా పూజించాలి. అలాగే 7 సంవత్సరాల బాలికను చండిక అనే పేరుతో పిలుస్తారు. 7 సంవత్సరాల చండికను కుమారీ పూజలో పూజించినట్లయితే అన్ని రకాలుగా అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు, రాజవైభవం కలుగుతుంది. 8 సంవత్సరాల బాలికను శాంభవి అనే పేరుతో పిలుస్తారు. ఈ శాంభవిని పూజించినట్లయితే అధికార పదవులను పొందటంతో పాటుగా శత్రుబాధలను తగ్గింపజేసుకోవచ్చు, విశేషమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. 9 సంవత్సరాల బాలికను దుర్గా అనే పేరుతో పిలుస్తారు. 9 సంవత్సరాల బాలికను పూజించినట్లయితే దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కన్యను పూజించినట్లయితే శరన్నవరాత్రుల్లో అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే 10 సంవత్సరాలున్న బాలికను సుభద్ర అనే పేరుతో పిలుస్తారు. 10 సంవత్సరాల బాలికకు కూడా కుమారీ పూజ నిర్వహించవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలున్న సుభద్రను పూజించినట్లయితే మన మనోభీష్టాలన్నీ వెంటనే నెరవేర్చుకోవచ్చని
దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది. ఇలా దసరా శరన్నవరాత్రుల్లో కుమారి పూజ అనే పేరుతో ఒక్కొక్క వయసున్నటువంటి కన్యను బాలా త్రిపుర సుందరీ దేవిగా భావించి కాళ్లకు పసుపు రాసి వస్త్రాలు బహూకరించి భోజనం పెట్టడం ద్వారా బాలా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఒక్కొక్క వయసు ఉన్నటువంటి పిల్ల అందుబాటులో లేని పక్షంలో ప్రతిరోజు కూడా ఒకే వయసు కలిగినటువంటి బాలికకు బాలా త్రిపుర సుందరీ దేవిగా భావించి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నా కూడా విశేషంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి రెండవ రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం సందర్భంగా అమ్మవారి విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలంటే ఏ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రజపం చేయండి. అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.